ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కానీ ఫస్ట్ నరాల బలహీనత రాగానే గుర్తించి వెంటనే దానికి విరుగుడు ఇవ్వాలి. as soon as possible within 1 or 2 days we have to start the treatment. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నేను చూశాను, న్యూరోపతి ఉందని డాక్టర్ చెప్పారు అని చెప్పి. వాట్ ఇస్ న్యూరోపతి అండి? అంటే యూజువల్గా సెన్సిరీ నర్వ్స్ లో ప్రాబ్లం ఉంటే ఏంటి అంటే ఈ తిమ్మిర్లు ఉండడం ఉంటుంది, మంటలా ఉంటుంది, ఆర్ మొద్దుబారినట్టు ఉండడం. హీరో విశాల్ మీరు చూసారో లేదో, ఆయనకి సడన్ గా కాళ్ళు చేతులు వణకడం చూసాము. ఫీవర్ వల్ల ఉన్న వీక్నెస్ తోనే వనకడం ఒకటి కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా పార్కిన్సన్స్ అనేది అంత ర్యాపిడ్ గా విత్ ఇన్ డే ఆర్ 2 లో ఇంప్రూవ్ అయ్యే డిసీజ్ కాదు. అంటే ఫీవర్ వల్ల కూడా ఇలా చేతుల్లో వణుకులు అవి వస్తాయా? ఆ టెంపరేచర్ మోర్ దాన్ 1 or 2, 1 or 3 ఉన్నప్పుడు ఈ మధ్య జీబీఎస్, గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఒక పదం ఎక్కువ వింటున్నాం. వాట్ ఇస్ జీబీఎస్ అండి? సో జీబీఎస్ అనేది ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ న్యూరోపతి. అంటే న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన వ్యాధి. సో జీబీఎస్ అనేది ఏంటి అంటే ఎందుకు రావచ్చు అని అంటే ఈ వ్యాధి అనేది మన ఏదైనా ఇన్ఫెక్షన్, సింపుల్ ఇట్ కెన్ బి వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ తర్వాత బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేవి కొన్ని తయారవుతుంటాయి. సో ఈ యాంటీబాడీస్ అనేవి ఏంటి అంటే బయట నుంచి వేరే ఇన్ఫెక్షన్ కాపాడపోగా మన ఒంట్లో ఉన్న నరాలపైన ఎఫెక్ట్ చేపిస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో మన బాడీలోనే ఉండే న్యూరాన్స్ పైన ఎఫెక్ట్ చేస్తుంటాయి. యూజువల్గా ఏంటంటే ఎనీ నర్వ్ పైన ఒక షీత్ ఉంటుంది, బికాస్ ఫర్ ర్యాపిడ్ కండక్షన్. నర్వ్ పైన షీత్ ఉండడం వల్ల ఏంటంటే ఫాస్ట్ కండక్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ జీబీఎస్లో ఏంటి అంటే ఆ నర్వ్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద యాంటీబాడీ మీడియేటెడ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. సో దానివల్ల ఏంటి అంటే ఈ నరాల వీక్నెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే పేషెంట్ మెల్లిగా నడుస్తూ కొంచెం కాళ్ళలో వీక్నెస్ అని స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ డేలో నడలేకపోవడము, మెల్లిగా చేతులు వీక్ అయిపోవడము, కంప్లీట్గా బెడ్ రిడెన్ స్టేజ్. యూజువల్గా సిమ్టమ్ ఆన్సెట్ నుంచి విత్ ఇన్ 3 to 4 days ద పేషెంట్ ర్యాపిడ్గా డిటోరేట్ అవుతారు, బెడ్ రిడెన్ స్టేట్కి వెళ్ళిపోతారు. అట్లాగే కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఊపిరికి సంబంధించిన రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు. అమ్మో. యూజువల్గా ఇది కామన్గా ఇప్పుడు మనము ఒక పూణేలో ఒక అవుట్ బ్రేక్ చూస్తున్నాం కదా, జీబీఎస్ అవుట్ బ్రేక్. ఇది క్యాంపెలోబాక్టర్ జెజిని అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ ఈ కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నట్టు ఇది. సో జీర్ణకోశ వ్యాధికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి యాంటీబాడీస్ స్టార్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ అయ్యి అవి నరాలపైన ఎఫెక్ట్ చేయడం వల్ల జీబీఎస్ అనే వ్యాధి వస్తుంది. ఈ జీబీఎస్ వచ్చిన వ్యాధిని ఇమీడియట్గా వీ షుడ్ బి హాస్పిటలైజ్డ్. అండ్ దీంట్లో ఏంటి అంటే ఊపిరితిత్తుకు సంబంధించిన వీక్నెస్ వల్ల పేషెంట్ వెంటిలేటర్ సపోర్ట్ రావడము, కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. ఓహో. కానీ అంత ర్యాపిడ్గా అది డిజనరేట్ అవుతుంది కాబట్టి, డిటీరియేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆపడానికి ఏముండదు. అయితే దీనికి ఆపడానికి దేర్ ఆర్ మెడికేషన్స్ ఉన్నాయన్నట్టు. కానీ ఫస్ట్ నరాల బలహీనత రాగానే గుర్తించి వెంటనే దానికి విరుగుడు ఇవ్వాలి, అంతేనా? విత్ ఇన్ డేలో యాక్చువల్లీ as soon as possible within 1 or 2 days we have to start the treatment. బట్ ఇస్ ఇట్ రివర్సిబుల్ దెన్? యా, యాక్చువల్లీ ఏంటి అంటే యూజువల్గా మెజారిటీ 70 to 80% ఆర్ రివర్సిబుల్ ఈ జీబీఎస్ థింగ్. ఎందుకంటే ఇది అన్ అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్, న్యూరోడిజనరేటివ్ డిసీజ్ లాగా కాదు. సో ఫస్ట్ 1 to 2 weeks లో మనం బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందిలో ఏంటి అంటే ఆ రికవరీ అనేది ఆల్మోస్ట్ 6 months నుంచి 1 year వరకు కూడా పట్టవచ్చు. నేను అంటే చాలా మంది నా పేషెంట్ కొంతమంది చూశాను. మెనీ ఆఫ్ ద పేషెంట్స్ ఒక 3 to 4 weeks లో ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే దీంట్లో యాక్సినల్ వేరియంట్ అని ఒక వేరియంట్ ఉంటుంది, అది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం ఏంటి అంటే వీళ్ళు పూర్తి రికవరీకి ఆల్మోస్ట్ 1 year పట్టిన వాళ్ళు కూడా నేను కొంతమంది చూశాను అన్నట్టు. ఇట్లాంటి వాటికి దేర్ ఆర్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నట్టు. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నట్టు. ఇవేంటి అంటే అవి యాంటీబాడీస్, బేసికలీ పూల్డ్ యాంటీబాడీస్ ఇవ్వడము. చాలా ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ అవి. బట్ ఐ థింక్ 5 courses 3 courses చెప్తారు మీరు. యూజువల్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి 5 days ఇవ్వాల్సి వస్తుంది బాడీ వెయిట్ ప్రకారంగా. ఆల్మోస్ట్ ఆ ట్రీట్మెంట్కి 4 to 5 lakhs వరకు ఖర్చు అయిపోతున్నాం, విన్నాం. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది అన్నట్టు, ప్లాస్మా ఎక్స్చేంజ్ అని. ఇది కైండ్ ఆఫ్ అంటే డయాలసిస్ లా ఎట్లా ఉంటుంది అట్లానే. దీంట్లో ఏంటి అంటే యాంటీబాడీస్ ని మనం రిమూవ్ చేస్తుంటాం, అవి తీసేసి కొత్త యాంటీబాడీస్ అవి తీసేసి మనము ప్లాస్మా ఎక్కిస్తుంటాం అన్నట్టు. ఇట్లాంటి వాటికి ప్లాస్మా ఫెరసిస్ అంటారు అన్నట్టు. అది బహుశా కొంచెం స్లోవర్ దెన్. బోత్ ఆర్ స్టడీస్ ప్రకారంగా చూస్తే బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. పోతే ప్లాస్మా థెరపీ అనేది ఎవ్రీడే కాకుండా ఆల్టర్నేట్ డే ఇస్తుంటాము. అవి అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ అయితే డైలీ ఇవ్వడం. సో అది జీబీఎస్ నుంచి మనకి కాపాడుకోవడానికి ఏమీ లేదైతే, అంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా చచ్చినట్టు పడాల్సిందే అంతే. యూజువల్గా ఏంటంటే ఇది మనం కాపాడాల్సింది ఏంటంటే ఈ బయట జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో యూజువల్గా అన్హైజీనిక్ మెథడ్స్లో కుకింగ్ వల్ల అదొకటి ఉంటుంది. ఆర్ ఈ కంటామినేటెడ్ మీట్ ఉంటుంది కదా, కంటామినేటెడ్ మీట్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటి నుంచి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇది, అది ఇనిషియల్ గా క్యాంపెలోబాక్టర్ జెజిని అనేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్. దాని నుంచి రికవరీ అయ్యాక
యాంటీబాడీస్ ఎప్పుడైతే తయారవుతాయో యాంటీబాడీస్ మన బాడీ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఓహో. అన్హైజీనిక్ ఫుడ్ ఒకటి మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఈవెన్ హాస్టలర్స్ లో కూడా వి సీ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. హాస్టల్స్ లో హాస్టల్స్ లో కూడా. డాక్టర్ భరత్, చాలా కీలకమైన ఒక విషయం, డీజనరేటివ్ డిజార్డర్స్, ముందు నరాల బలహీనత, న్యూరోపతి, అక్యూట్ న్యూరోపతి ఇలా వింటూ ఉంటాం. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నేను చూశాను, న్యూరోపతి ఉందని డాక్టర్ చెప్పారు అని చెప్పి. వాట్ ఇస్ న్యూరోపతి అండి? న్యూరోపతి అంటే నరాల బలహీనతని మనం ఇంగ్లీష్లో న్యూరోపతి అంటాం. సో ఈ నరాలు అనేవి మనకి 2-3 రకాల నరాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే సెన్సరీ నర్వ్స్ అంటారు. సెన్సరీ నర్వ్స్ అంటే మన సెన్సేషన్ని తీసుకెళ్లే నర్వ్స్. అంటే యూజువల్గా సెన్సరీ నర్వ్స్లో ప్రాబ్లం ఉంటే ఏంటి అంటే ఈ తిమ్మిర్లు ఉండడం ఉంటుంది, మంటలాగా ఉంటుంది, ఆర్ మొద్దుబారినట్టు ఉండడము, ఇవి సెన్సరీ నర్వ్స్. రైట్. అండ్ మోటార్ నర్వ్స్ అని ఉంటాయి. మోటార్ నర్వ్స్ అంటే ఏంటి అంటే వీటి వల్ల ఈ మోటార్ నర్వ్స్ ఏ పని ఏంటి అంటే మజిల్కి సప్లై చేయడం ఆ నర్వ్ ఇంపల్సెస్ని. ఈ మోటార్ నర్వ్ వీక్నెస్ ఉంటే పేషెంట్ నడవలేకపోవడం, అంటే కాళ్ళలో వీక్నెస్ కానీ, ఆర్ హ్యాండ్ గ్రిప్ వీక్నెస్ ఉండడం కానీ, ఆర్ మెట్లకి దిగడంలో ఇబ్బంది, కూర్చొని లేవాలంటే ఇబ్బంది, ఇది మోటార్ వీక్నెస్ అని. యూజువల్గా ఈ న్యూరోపతి కారణాలు ఏముంటాయంటే ఈ ప్యూర్ వెజిటేరియన్స్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది, అది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ న్యూరోపతి. అండ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, యూజువల్గా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు అది ఏంటి అంటే నరాలకు కూడా ఎక్కువ డ్యామేజ్ మొద్దుబారిపోతాయి. చేస్తాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అది వన్ మోర్ కామన్. ఫస్ట్ అరికాళ్ళలో వస్తుంది కదండి అది. యూజువల్గా లెంత్ డిపెండెంట్ అంటారు. యూజువల్గా అరికాల్లో స్టార్ట్ అయ్యి మెల్లిగా పైకి పారుకుంటూ మోకాల వరకు వస్తుంది. అండ్ దెన్ హ్యాండ్స్లో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. కింద నుంచి స్టార్ట్ అయ్యి హ్యాండ్స్లో కూడా ఫింగర్స్ స్టార్ట్ అయ్యి స్లోలీ ఇట్ స్ప్రెడ్స్. సో న్యూరోపతి వచ్చిన వాళ్ళకి ఈవెన్ మజిల్ లాస్ కూడా ఉంటుంది, అంటే సన్నబడిపోవడం అట్లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ దే కెన్ హ్యావ్ ఈవెన్ స్కిన్ చేంజెస్ ఆల్సో, అంటే లాస్ ఆఫ్ హెయిర్ ఉండడము, ఆర్ స్కిన్ షైనీ అయిపోవడము, ఇట్లాంటి చేంజెస్ కూడా కనపడుతుంటాయి న్యూరోపతి ఉన్న వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈవెన్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ ఈజ్ ఎ మేజర్ కాజ్ ఫర్ న్యూరోపతి. న్యూరోపతి కాకుండా పార్కిన్సన్స్ డిసీజ్, పార్కిన్సనిజం అని మనం చెప్తున్నది, అది ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం ఇప్పుడు జనంలో? యాక్చువల్లీ ఇంతకుముందు పార్కిన్సన్ అనే వ్యాధి కొంచెం చాలా తక్కువనే చూసాం. బట్ ఈ మధ్య కాలంలో పార్కిన్సన్ వ్యాధి ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అవేర్నెస్ ఆర్ మేబీ డాక్టర్ కన్సల్టేషన్ పెరగడం వల్ల అనుకోవచ్చు, బట్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీలో, అంటే యూజువల్గా 60 years తర్వాత పార్కిన్సన్ అనే వ్యాధి ఒకటి స్టార్ట్ అవుతుంది. వీళ్ళల్లో ఏం లక్షణాలు ఉంటాయంటే చెయ్యి వనకడం ఒకటి, అండ్ మన స్టిఫ్నెస్ అవ్వడం, టైట్నెస్ అవ్వడం, అంటే రిజిడిటీ అంటారు, అదొకటి. అండ్ మూమెంట్స్ అన్ని స్లో అయిపోతుంటాయి అన్నట్టు వీళ్ళకి. అంటే ఏదైనా పని చేయాలన్నా కూడా ఒంట్లో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ మూమెంట్ చేయాలంటే చాలా స్లో అయిపోవడం. అండ్ చాలామంది పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి వ్యాధి లక్షణాల కంటే ముందు 1-2 years కంటే ముందే సమ్ కైండ్ షోల్డర్ స్టిఫ్నెస్ అనేది కూడా రావచ్చు, ఎందుకంటే డిక్రీజ్డ్ మూమెంట్ వల్ల. అది వ్యాధి కంటే 1-2 years ముందే షోల్డర్ స్టిఫ్నెస్ అనేది కొంతమంది గమనిస్తుంటాం. అండ్ వీళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అంటే నడుస్తుంటే కింద పడిపోయే తత్వం ఇట్లాంటిది ఉంటుంది. ఇది యూజువల్గా 60 years నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఏజ్ నుంచి 70 years వరకు ఆ ఏజ్లో ఉంటుంది అన్నట్టు. అండ్ అది కాకుండా ఇప్పుడు యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అని మోర్ దెన్ 60, అరౌండ్ 40-45లో కూడా పార్కిన్సన్ వ్యాధిని చూస్తాం. యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్కి జన్యుపరమైన కారణాలు కొంచెం కామన్గా కనపడుతుంది. ఓహోహో, జెనెటిక్స్ అయితే. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉండుంటే అది. అంటే ఎలా, ఇప్పుడు మొన్న హీరో విశాల్ మీరు చూసారో లేదో, ఆయనకి సడన్గా కాళ్ళు చేతులు వణకడం చూసాము. అది ఏమవుతోంది అని తెలుసుకున్నప్పుడు ఈ రెక్కవాడని కూడా విన్నాం. ఏం జరిగింది సార్ అతనికి? యూజువల్గా విశాల్ గారికి ప్రాబబ్లీ ఫీవర్ వల్ల ఉన్న వీక్నెస్తోనే వనకడం ఒకటి కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా పార్కిన్సన్స్ అనేది అంత ర్యాపిడ్గా విత్ ఇన్ డే ఆర్ 2లో ఇంప్రూవ్ అయ్యే డిసీజ్ కాదు. అది లైఫ్ లాంగ్ ఉండే డిసీజే, అండ్ మెడికేషన్స్ తీసుకుంటేనే కంట్రోల్ అయ్యే డిసీజ్. యూజువల్గా పార్కిన్సన్స్ ఒకటేసారి 2 handsలో స్టార్ట్ అవ్వదు. ఒకసారి స్లోగా ఒక రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదో ఒక హ్యాండ్లో స్టార్ట్ అయ్యి ఆర్ లెగ్లో స్టార్ట్ అయ్యి యూజువల్గా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 2 to 3 years. ఓకే, కానీ అది క్యూరబుల్లా, మెయింటైనబుల్లా? అది మేనేజబుల్. అది నో డిఫరెంట్ స్పెసిఫిక్ క్యూర్ ఫర్ పార్కిన్సన్స్, బట్ మేనేజ్మెంట్లో కూడా దేర్ ఆర్ మెడికేషన్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ దర్ ఇస్ సర్జరీ ఫర్ పార్కిన్సన్స్ ఆల్సో. ఏం సర్జరీ చేస్తారు? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ ఉంటుంది. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో ఒక ఎలక్ట్రోడ్స్ లాంటివి, బేసికలీ హార్ట్కి పేస్ మేకర్ ఎట్లా ఉంటుందో బ్రెయిన్లో కూడా ఒక ఎలక్ట్రోడ్స్, దానికి ఒక విధమైన కంట్రోల్ మెకానిజం పెడతారు, విచ్ విల్ మేక్ ష్యూర్ దట్ ఇలా ఇన్వాలంటరీ మూమెంట్స్ రాకుండా చూసుకుంటుంది. సో కమింగ్ బ్యాక్ అట్ సార్, మొన్న అంటే ఫీవర్ వల్ల కూడా ఇలా చేతుల్లో వణుకులు అవి వస్తాయా? విశాల్ గారికి వచ్చి చూసి చాలామంది కంగారు పడిపోయారు. ఆల్మోస్ట్ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మారిపోయాయి. ఏం జరిగింది సార్ యాక్చువల్లీ? యూజువల్గా అంటే ఆ టెంపరేచర్ మోర్ దాన్ 102, 103 ఉన్నప్పుడు ప్రాబ్లీ బాడీ అంతా జనరలైజ్డ్ వీక్నెస్ లాగా వచ్చి దానివల్ల షివరింగ్ వచ్చిందేమని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ ద నెక్స్ట్ వీడియోస్లో చూస్తే
విశాల్ గారు చాలా నార్మల్ గా అయిపోయారు, అవును. హ్యాండ్ షేకింగ్ కూడా లేదు, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో ఎవ్రీథింగ్ గాట్ నార్మలైజ్డ్. అవును. సో ప్రాబ్లీ దట్ ఈస్ ఫీవర్ అండ్ డ్యూ టు వీక్నెస్ అని వీ కెన్ అజ్యూమ్. పార్కిన్సన్స్ డిసీజ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే గనక దాన్ని కొంతవరకు మేనేజ్ చేసి దాని తీవ్రతను తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అలాగే సేమ్ థింగ్ ఏజ్ రిలేటెడ్గా వచ్చి ఆల్జైమర్స్ కూడా, అది కూడా రివర్స్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ వాళ్ళకి మెమరీ తిరిగి వస్తుందా? ఆల్జైమర్స్ ఇస్ బేసికలీ పార్కిన్సన్ డిసీజ్ మెడికేషన్స్ చేస్తే మనం మోటార్ మూమెంట్స్ అని మనం కంట్రోల్లో తీసుకురావచ్చు. అంటే షేకింగ్ కానీ, ఆర్ స్టిఫ్నెస్ కానీ, ఆర్ ఆ నడకలో స్పీడ్ కానీ, హ్యాండ్ మూమెంట్స్లో ఇవన్నీ కూడా మనం వీ కెన్ కంట్రోల్ టు సమ్ ఎక్స్టెంట్. బికాస్ పార్కిన్సన్స్లో ఏంటి అంటే ఇనీషియల్ 5 yearsలో ద పేషెంట్ విల్ బీ ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ మెడికేషన్స్ కొంచెం రెస్పాండ్ అవుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం టాబ్లెట్ 3 times వేసుకునే టాబ్లెట్ వేసుకుంటే త్రూ అవుట్ ద డే ఆ టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంటారు అన్నట్టు. వన్స్ దే క్రాస్ 5 years ఇంటూ ద ఇల్నెస్, 5 to 10 years తర్వాత అంటే ఇల్నెస్ స్టార్ట్ అయ్యాక ఆ టైంలో ఏంటి అంటే బాడీకి డోపమిన్ అనే లెవెల్ ఎక్కువ అవసరం పడుతుంది. పార్కిన్సన్ ఎందుకు వస్తుందంటే డోపమిన్ కెమికల్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో. సో ఇట్లాంటి వాటికి ఏంటి అంటే ఒంట్లో డోపమిన్ ఉన్నప్పుడు బాగుంటారు, డోపమిన్ తగ్గిపోయేసరికి మళ్ళీ సిమ్టమ్స్ రావడము, ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి పార్కిన్సన్స్లో 5 to 10 years తర్వాత ఉంటాయి. ఆ టైంలో మనము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ DBS అట్లాంటివి సజెస్ట్ చేస్తుంటాం. కానీ పెద్దవాళ్ళకి చేయరు కదా సార్ అలాంటివి? ఎవరికైనా చేయొచ్చు అండి, లైక్ ఏజ్ Age లిమిటేషన్ people కూడా చేయొచ్చు. ఈవెన్ మోర్ దెన్ 70 till 80 యూ క్యాన్ డూ. సో అండ్ ఇట్స్ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ సక్సెస్. నో రిస్క్స్ ఇన్వాల్వ్డ్. యూజువల్ గా అయితే 1% రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం బ్రెయిన్ లో ఏదైనా కూడా అందరూ భయపడతారు ముందు. యూజువల్ గా అంటే ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి మన కంటికి కూడా కనపడవు, అంత చిన్న ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నట్టు. సో చాలా చిన్న ఎలక్ట్రోడ్స్, అండ్ అది ఓపెన్ సర్జరీ కాదు, Laparoscopic చేయొచ్చా? ఓపెన్ సర్జరీ కాదు, బర్హోల్ సర్జరీ అంటారు, స్టీరియోటాక్టిక్ సర్జరీ, Keyhole, అది కీహోల్ చిన్న. కైండ్ ఆఫ్ సర్జరీ అన్నట్టు అంతే. సో ఈవెన్ ఆ సర్జరీ టైంలో కూడా పేషెంట్ విల్ బి అవేక్ ఓహో, అలా కూడా జరుగుతాయి. అవేక్ సర్జరీ అది. అండ్ మీరు ఇంకొక క్వశ్చన్ అల్జైమర్స్ గురించి అడిగారు. అల్జైమర్ సాడ్లీ ఇట్ ఇస్ ప్రోగ్రెసివ్ డిసీజ్, న్యూరోడిజనరేటివ్. అండ్ అల్జైమర్స్లో రివర్సల్ కొంచెం కష్టం, బికాజ్ న్యూరోనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది మల్టిపుల్ ఏరియాస్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అన్నట్టు, ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అదర్ పార్ట్స్కి స్లోగా న్యూరాన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి అల్జైమర్స్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ రివర్సబుల్. అండ్ రీసెంట్గా ఒక డ్రగ్ ఒకటి యూఎస్లో ఒకటి లాంచ్ అయింది అన్నట్టు అల్జైమర్స్లో, ఒక స్పెసిఫిక్ టైప్కి. దాంట్లో ఏంటి అంటే వీ కెన్ అరెస్ట్ ద ప్రోగ్రెషన్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రివర్సబుల్ అల్జైమర్స్ సాడ్లీ. డాక్టర్ భరత్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇచ్చారు మా వ్యూవర్స్కి, బోత్ అబౌట్ ఎపిలెప్సీ, ఇంకా ఫిట్స్కి, సీజర్స్కి, ఎపిలెప్సీకి ఉండే కనెక్షన్, దాని డిఫరెన్సెస్, వాటితో పాటు ఇవాళ పార్కిన్సన్స్ గురించి, అల్జైమర్స్ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం, న్యూరోపతి గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.